నీ పోరన్ ముక్కుల తొక్కు బిందె నీళ్లు గట్లవార వచ్చి పాడైతువేమ్రా సుక్క సుక్క బంగారం అయితే నువ్వేంద్ర నాయనా తానం కోసం డ్రమ్మె నీళ్లు పోసుకున్నావు అయ్యో ఏమనుకోకండి నీళ్లు లేక బట్టలు విండలే ఇలా మాషనంగా వేసుకోండి నేనేం చేయాలి మరి గిట్లా నీళ్ళ గోసలుండే కాలంలా గాడ చూడు రీ ఏం నడుస్తాందో వరంగల్లో లీకేజీల వరద వారుతున్నదనుకో రాదుండ్రి రోడ్డు పక్కకే చిమ్ముడు జిమ్ముతున్నా వచ్చి ఆపేటోళ్ళు లేరు పోతోళ్ళు పోతనే ఉన్నారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు ఈడ కూడా పైపులకెళ్ళి మస్తు ప్రెషర్ వస్తుంది అరే భూమిలోకెళ్ళి ఊట వస్తున్నది అనుకునే రాయింత లోపల పైపు ఉంది ఇక ఏమున్నది 2 రోజుల కోపారు నల్ల నీళ్ళు ఇడిచిపెడితే సగం మట్టి పాలు సగం ఇళ్ళకు ఓ దిక్కు ఎండాకాలం పబ్లిక్ అంతా దూపా అంటుంటే వరంగల్ ఆఫీసర్లేమో గిట్లా వరద వారిస్తున్నారు రోడ్ల మీద కార్పొరేట్ చెప్తే కార్పొరేట్ నలాలు వదులుతాం కదా అంటారు నల్లాలైతే ఈడ ఎత్తుంటే ఆడ పంపు ఉంటుంది అడిపోతే ఆడ లీకేజీలు ఉన్నాయి 7 లీకేజీలు ఉన్నాయి ఆ లీకేజీల వల్ల ప్రాబ్లం ఎవరని మందలించినా నీళ్లు జాలతలేవు అనుడే గిట్లయినాక ఇంకేడికెళ్ళి జాలుతాయి మోరీలు కూడా అంతే మోరీ పక్కనే నల్ల నీళ్ళ పైప్ పెట్టిరు ప్యూరిఫైర్ వాటర్ దగ్గర చూడండి ప్రతి ఒక్కరు క్యూ కట్టి తీసుకుంటారు ఇవి తాగలేక అవునుగా గలీజ్ నీళ్లు వారే మోరీల పక్కకే నల్ల నీళ్లు ఇక ఏం తాగబుద్ధి అవుతుంది సప్పుడు కాకుండా క్యాన్లు పట్టుకపోయి వాటర్ ఫిల్టర్ల కాడ తెచ్చుకుంటున్నారట పైసలు పోయినా మంచిదే నానే అలా ఏదైనా చనిపోయినా కూడా అది చనిపోయింది కదా మరి పిల్లలు తాగుతారు తీసి క్లీన్ చేద్దామని కూడా లేదు స్మెల్ కూడా బాగా వస్తుంది మేము తాగుడు కూడా బంద్ చేసినాం వాటర్ అసలు అవి నల్ల నీళ్ళు తాగుతలేం కానీ పైపులు లీక్ అయి గింతగన నీళ్లు పోతుంటే ఏ ఆఫీసర్ కు ఏ లీడర్ కు అగుపడకుండా వచ్చునా లేకుంటే ఇప్పుడంతలో ఓట్లు లేవు కదా అని లాపర్వా చేస్తున్నారా ఆ వరంగల్ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నది నయం ఉన్నది పోన్రే పైసలే పైసలు